ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీ పరాభవ నామ సంవత్సరము జూలై నెల మీనరాశి వారికి జ్యేష్ఠ మాసము జూలై 15వ తేదీ వరకు ఉంటుంది. ఆ తర్వాత ఆషాఢ మాసం 12వ తేదీ ఆగస్టు నెల అక్కడ వరకు ఉంటుంది. అయితే ఈ మీనరాశి వారికి అంతవరకు ఎలా ఉంటుంది మనం చెప్పుకుందాం. మీనంలో శని ప్రభావం చాలా ఘోరంగా ఉంది. ఎందుకంటే జన్మలో ఉన్నాడు. జన్మ శని ఎంత ఇబ్బంది పెడుతున్నాడు. అయితే జన్మ శని ఉన్నప్పటికీ కూడా 5వ ఇంట గురుడు కర్కాటకంలో గురుడు శుభకార్యాన్ని ఇస్తున్నాడు, శుభ ఫలితాలను ఇస్తున్నాడు. అయితే 1000 మందు రాహువు ఇక్కడ మీకు బాగా ఇబ్బంది పెట్టినవాడు. వాడి జన్మలో శని ఇబ్బంది పెడుతున్నా 1000 మందు రాహువు చాచి పట్టున్నాడు. చీకట్లో కూడా తరి పుట్టివాడాడు. అంటే శత్రు బాధలు పెరుగుతున్నాయి, జాగ్రత్త. ఎవరిని నమ్మరాదు, మీ నీడని మీరు కూడా నమ్మరాదు అని చెప్తుంది, హెచ్చరికిస్తుంది. అందుకే గోచారం చాలా కరెక్ట్గా మనం చూసుకోవాలి. మంచిగా పోయినా, మనం మంచిగా మాట్లాడినా అనవసరమైనటువంటి అపవాదులు ఎంత ఆనందంగా ఉందామన్నా ఉండలేకపోవడం ఏదో ఒక రకమైనటువంటిది. అందుచేత ఎంత జాగ్రత్త అవసరమో అంత జాగ్రత్త పాటిస్తే ఆరోగ్యం బాగుంటుంది, సమాజం అందు గౌరవం ఉంటుంది, కుటుంబంలో కూడా గౌరవం ఉంటుంది. విద్యాలాభము, గృహలాభము, వాహన లాభము ఇవన్నీ కూడా లేకపోలేదు, ఉన్నాయి. ఇందుచేత గురుబలం ఉంది కాబట్టి, బుధబలం ఉంది కాబట్టి ఇవి ఉన్నాయి. కానీ శని తాలూకా ప్రభావం ఉద్యోగ భంగము, నిరుత్సాహము, వ్యాపారంలో నష్టములు, ఊహించినటువంటి ధనము రాకపోవుట, కోర్టు వ్యవహారం చిక్కులు పెరుగుట, జాయింట్ వ్యవహారంలోని గొడవలు, ఇది అంత ఇబ్బందికరంగా ఉంది. గురుబలం ఉన్నప్పటికీ కూడా ధనం చేతికి వస్తున్నా సరే విపరీతమైన ఖర్చు, అనారోగ్యము ఇవన్నీ కూడా ఉన్నాయి. జాగ్రత్త అవసరము. బంధువర్గం వారితో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎంత మీరు అనుకోగా దూరంగా ఉంటే అంత మంచిది. మీరు మంచిగా అన్నా సరే అది విపరీతమైనటువంటి అర్థాలకి దారితీసి అది ఇంకో రకంగా మారే అవకాశం ఉంది. చూడండి, ఇక్కడ ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలు కానీ పురుషులు కానీ ధనాదాయం బాగుంటుంది. ఉద్యోగం చేయువారు ఆరోగ్య విషయం జాగ్రత్తగా ఉండాలి, చూసుకోవాలి. శరీర శ్రమ ఎక్కువగా ఉంటుంది. సంతాన రీత్యా సమస్యలు, సంతాన కుటుంబం అందు కూడా సమస్యలు, చికాకులుగా ఉండను. మనసంతా చికాకు ఉంటుంది, ఏది ఉల్లాసం ఉండదు, ఏది మాట్లాడినా విపరీతమైనటువంటి ఇబ్బందికరంగా ఉంటుంది. ఆలస్యంగా పనులు నెరవేరుట, ఏ కనికర తలపెట్టినా సరే ఆలస్యం. ఒక పేపర్ మీద సంతకం ఒక అధికారితో పెట్టించారంటే 1 రోజులు తిరగాల్సి వస్తుంది. ఆ సమయానికి అది ఉండడు, తీసుకెళ్ళిన అవ్వదు, పనికి అలాగా ఆటంకం ప్రవర్తనే ఉంటుంది. చాలా జాగ్రత్త అవసరము. పెద్ద కాంట్రాక్టుల పనులు వస్తాయి కాంట్రాక్టుదారులకి, కానీ అది నిలబడాలి, దానికి పెట్టుబడి కావాలి, దానికి ఆ పెట్టుబడి కోసం అప్పు చేయాలి. రుణములు పెంచుకుంటారు, ఆ రుణాలు తెచ్చడానికి మళ్ళీ ఇంకో రుణములు చేస్తారు. ఇన్ని బాధలంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. సినీ నటీ వర్గం, కళాకారులు, టీవీ నట వర్గం వారికి మంచి అవకాశాలు వచ్చే పోటీ ఎక్కువగా ఉంటుంది. ఈ పోటీ ఎక్కువగా ఉండడం వల్ల ప్రతిభలు కొద్ది కనబరచలేక కొన్ని మరుగవుతుంటాయి. కొన్ని ఎపిసోడ్లో రన్నింగే, కొన్ని ఎపిసోడ్లు ఆగిపోతాయి. జాగ్రత్త అవసరం. ఎందుకంటే ఇక్కడ రావుతాలకి ఇబ్బంది ఎలాగా ఉంటుంది. మీకు కూడా ఏదైనా మోసపూరిత వ్యవహార శైలిలో చిక్కుకునే పరిస్థితి ఉంటుంది. తస్మాత్ జాగ్రత్త. ధనాదాయం ఎక్కువగా వస్తుంది, కానీ చాలా కష్టపడవలసిన పని ఏర్పడుతుంది. దానికి తగ్గనటువంటి నష్టం కూడా ఉంటుంది, ఖర్చులు కూడా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. వీరు ముఖ్యంగా చెప్పాలంటే ఈ రాశి వారికి శని రావులకు జపము దానము చేయుట మంచిది. మందేశ్వర స్వామి అంటే శనీశ్వరుడు, వెంకటేశ్వర స్వామి, ఆంజనేయ స్వామి,
దుర్గా అమ్మవారిని సందర్శించుట అని చెప్పారండి ఇక్కడ. పూజించుట, గోపూజ, ఆవుని. ఎందుకంటే ఇప్పుడు ఉత్తరాభాద్ర నక్షత్రంలో ఉన్న వాళ్ళకి గోవే కదా, యోనికోటం గోవు. కాబట్టి రేవతిలో ఉన్నటువంటి వాళ్ళు ఏనుగు. ఇదేనా? కాబట్టి మనం ఏం చేయాలి? ఆ గోపూజ చేసుకున్నట్టుగైతే చాలా కొంత నెగిటివ్ చాలా పోతుంది. గోపూజ వల్ల చాలామంది డెవలప్ అయ్యారు. ఆవు తల్లి లక్ష్మీదేవి, అమ్మ కంటే గొప్పది. కాబట్టి అయితే ఇంకొకటి చెప్పారు, మణిదీప వర్ణ. అక్కడ మణిదీపం వర్ణం చేస్తుంటే అమ్మాయి టెస్ట్ వేసుకొని కూర్చుంటుంది, ఎంతో చక్కగా ఆనందం పొందుతుంటుంది మణిదీప వర్ణంలోనే. మీరు ఒక్కసారి ఎవరైనా సరే చదవాలనుకో, ఒక్కసారి చదవండి. మీ మనసు ఎంతో ఆనందంతో పులకరించకపోతే అప్పుడు అనండి. కాబట్టి మీరు ఈ కార్యక్రమాలు, ఈ రాశి వారికి శని రావులకి జపదానములు చేయండి. అలాగే వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రదక్షిణ కానీ, మూల విరాటిని సందర్శించుకున్నట్టుగైతే మీకు ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ మీకు వస్తుంది. మళ్ళీ మరో ఎపిసోడ్తో ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. ఓం శాంతి.